ఒక్కటే గుర్తుపెట్టుకో, 10 మంది 10 రకాల మాటలు మాట్లాడతారు, మనుషులు కదా. పొరపాటును కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టొద్దు. నువ్వు మనుషుల మాటలు తలా ఒక మాట విన్నావంటే నీ తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు. పాప ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉండి 2 తండ్రి కొడుకులు గాడిదని సంతలో అమ్మి డబ్బులు తెచ్చుకుందామని పోతున్నారంట. వాళ్ళు గాడిదని తోలుకొని పోతుంటే దారిలో ఒకడు కనపడ్డాడు. చక్కగా గాడిద బరువులు మోసే గాడిదని పెట్టుకొని మీరు గాడిదల్లా నడిచిపోతారేంది, ఎక్కిపోవచ్చుగా అన్నాడంట. సరే తండ్రి ఎక్కి కూర్చున్నాడు, కొడుకు దోలుతున్నాడు గాడిదని. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకోటి కనపడ్డాడు. పెద్దోడిని చూసి అంటున్నాడు, తండ్రిని చూసి, పెద్దోడివి గాడిదలాగా ఉన్నావు, సిగ్గులేదు నీకు, చిన్నోడి చేత తోలిస్తా నువ్వు కూర్చున్నావే అన్నాడు. అరే ఇదేదో తప్పులాగుందని ఆ పెద్దోడు దిగి ఈ చిన్నోడిని ఎక్కించి తోలుతున్నాడు. ఇంకొంచెం దూరం పోయినాక ఇంకొకటి వచ్చాడు. ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి వచ్చి, కుర్రోడికి సిగ్గులేదు, పెద్దోడి చేత తోలిస్తా, కుర్రోడి నడవలసినోడి నువ్వు ఎక్కి కూర్చున్నావా అన్నాడు. మా నాన్న ఎక్కితే ఆ మాట అన్నారు, నేను ఎక్కితే ఈ మాట అన్నారు, ఖాళీగా తోలితే ఇంకొక మాట అన్నారని ఓ పని చేద్దామని ఇద్దరు ఎక్కారు. ఇంకొకడు ఎదురుపడ్డాడు. వాడన్నాడు, అది ఎంత నోరు లేని పశువు అయితే మాత్రం అంత జాలి దయ లేకుండా ఉంటారా మీరు? అది ఎంత మాట్లాడలేనిది అయితే మాత్రం మీకేం మానవత్వం లేదా? ఆవంతున్న దున్నపోతులాగా ఉన్నారు. ఇద్దరు ఎక్కారు, పాప అది ఎడమోసిద్ది అన్నాడు ఇంకొకడు. అరే ఖాళీగా తోలితేనేమో ఒక మాట అన్నారు, ఒకటెక్కితే ఒక మాట అన్నారు, ఇంకొకటెక్కితే ఇంకొక మాట అన్నారు, ఇద్దరు ఎక్కితే ఒక మాట అన్నారు. ఇప్పుడు ఏం చేయాలరా అని దాన్ని అడబెట్టి కూర్చున్నారు. వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఎట్లనో కష్టపడి గాడిద 4 కాళ్ళు కట్టేశారు. చూడండి వాళ్ళ కర్మ ఎట్లా పట్టిందో చూడండి. మనుషుల పనికిమాలిన ఉచిత సలహాలు వింటే కర్మ ఎట్లా గాలిద్దో చూడండి. 4 కాళ్ళు కట్టేసి ఒక కర్ర కొనుక్కొచ్చి ఆ 4 కాళ్ళు గాడిదని తిరగేశారు. ఈ కర్రని ఆ 4 కాళ్ళ మధ్యలో పెట్టేశారు. నేను చెబుతాను తీసే, ఇక దాన్ని నీళ్లు మోసుకుంటూ పోతున్నారు. దాన్ని నీళ్లు మోసుకుంటూ ఎవరు మోయాలి? గాడిద మనల్ని మోయాలి. మనుషుల సలహాలు ఎట్లా చేసినాయి అంటే గాడిద నీళ్లు మోసేటట్టు తయారైంది. చివరికి ఒక కాలువ దాటుతా అది అటు ఇటు బేసుకేసరికి అది అందులో పడింది. కాబట్టి ఉచిత సలహాలు, దారిని పోయే వాళ్ళ మాటలు వింటే గాడిద సంతకు చేరదన్న సామెత పుట్టింది. కొంతమంది సలహాలు అలా ఉంటాయి. తలా ఒక సలహా, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు నడుచుకోవాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట. మొదట దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే, నేను చెప్తున్నాను, 1,000,000 స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు. ఆ 1,000,000 స్వరాలు మౌనం అయిపోతాయి, అవన్నీ తల దించుకుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక భార్య, ఒక భర్త ఒకరోజు ఒక గాడిదని నడిపించుకుంటూ వెళ్తున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇది. ఒక భార్య, ఒక భర్త గాడిదని నడిపించుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారట, వీళ్ళిద్దరికీ బుర్ర లేదు, పక్కన గాడిద పెట్టుకొని ఎవడైనా నడిపించుకుంటూ వెళ్తారా, చక్కగా దాని మీద కూర్చొని వెళ్ళొచ్చుగా అన్నారట. ఆ మాట వీళ్ళ చెవిన పడి, అరే 10 మంది మనల్ని అంటున్నారని చెప్పేసి భర్త ఏం చేశాడు, ఒక పని చేయి, నువ్వు గాడిద మీద కూర్చో, నేను నడుచుకుంటూ వస్తానని చెప్పి ఆమెను గాడిద మీద కూర్చోబెట్టాడు. సీన్ నెంబర్ 2 ఇది. ఇప్పుడు అలా సీన్ నెంబర్ 2లో గాడిద మీద కూర్చోబెట్టి భార్య నడిపించుకుంటూ వెళ్తుంటే జనాలు అన్నారట, పెత్తనం అంతా ఈవిడిదే ఉన్నట్టు ఉంది, ఇంటాయని నడిపించుకుంటూ ఈవిడ మాత్రం దొరసానలా గాడిద మీద కూర్చొని వెళ్తుంది అన్నారట. ఆ మాట విన్న 2వ క్షణానికి ఆమె దిగిపోయింది. 10 నిమిషాల తర్వాత చెప్పింది, ఏమండి మీరు కూర్చోండి, నేను నడుచుకుంటూ వస్తాను. ఆయన అన్నాడట, తప్పదా అన్నాడట. తప్పదు, కూర్చోండి. రైట్. ఇప్పుడు సీన్ నెంబర్ 3. ఇప్పుడు భర్త కూర్చున్నాడు, భార్య నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు అన్నారట అందరూ, దున్నపోతులాగా ఉన్నాడు ఆడమనిషి నడిపించుకుంటూ వెళ్తున్నాడు, ఈయన మాత్రం కూర్చున్నాడు అన్నారట. వీళ్ళకి ఏం చేయాలో తెలియక కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత అలా కాదు కానీ ఇద్దరం కూర్చుందామని చెప్పి ఇద్దరు కూర్చున్నట్ట గాడిద మీద.
4వ సీన్ వచ్చేసరికి అక్కడ ఉన్నారట, అడ్డగాడిదల్లా ఉన్నారు, ఇద్దరు ఆ గాడిద చచ్చినట్టు ఈరోజు అన్నారట అందరూ కలిసి. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇందులో మనకు అర్థమైన నీతి ఏంటో చెప్పండి. మనం ఎలాగున్నా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వేలెత్తే వాళ్ళు వేలెత్తి చూపిస్తూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేంద్ర అంటే ఎవరేమంటున్నా పట్టించుకొని వాళ్ళ మాటల ప్రకారంగా నడవడం, వాళ్ళ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళింటే హాయిగా ఉండేది. ఎవరో ఏదో అన్నారు కానీ వాళ్ళ కోసం బతకని ట్రై చేస్తే ప్రతి చోట ప్రాబ్లం ఎదురైంది వీళ్ళకి. అలాగే దేవుని పని మనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, వేలెత్తి చూపేవాళ్ళు అసలు మన కోసమే చెబుతున్నారా, లేకుంటే ఏమీ లేకున్నా వాళ్ళకున్న జబ్బేదా అని మనం ఆలోచించాలి.